అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికి కూడా. నేను మీ సందీప్ కుమార్ మాట్లాడుతున్నానండి. మరొక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. నేను ఇంటర్లింక్ కోచ్ హౌస్ చూస్తున్నారు కదా ఇక్కడ మీరు. ఇంటర్లింక్ కోచ్ హౌస్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. ఇది ఇంటర్లింక్ కోచ్ హౌస్ అనేది అంటే ఎవరైతే అంబాసిడర్ అవుదాం అనుకుంటారో అంబాసిడర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ఫామ్ అనేది ఫిలప్ చేయాలండి. అది ఎలా చేయాలి ఏంటనేది మీకు స్టెప్ బై స్టెప్ నేను ఈరోజు ప్రాసెస్ చెప్తాను ఇప్పుడు మీకు. నేను దానికంటే ముందుగా మీరందరూ కూడా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను మీకు. ముందుగా మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది మీరు ఇంటర్లింక్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడితోనే మీరు దీంట్లో లాగిన్ అవ్వాలి. దీంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. మీరు స్విచ్ టు అకౌంట్ అని చెప్పి ఉంది కదా ఇక్కడ మీకు. ఈ స్విచ్ టు అకౌంట్ అని చెప్పి ఏదైతే ఉందో ఈ స్విచ్ టు అకౌంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే మీ ఇంటర్లింక్ మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్ ఐడి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్లింక్లో ఇచ్చిన ఈమెయిల్ ఐడి మాత్రం ఇవ్వాలండి. ఇక్కడ టెలిగ్రామ్ యూజర్ నేమ్ అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ టెలిగ్రామ్ యూజర్ నేమ్ అని చెప్పి అంటున్నారు. ఆ టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఎక్కడ ఉంటుంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను నేను. యూజర్ నేము మీరు ఇక్కడ చూశారు కదా, టెలిగ్రామ్ యూజర్ నేమ్. ఇక్కడ పైన ఇక్కడ క్లిక్ చేయడం ముందు 3 డాట్స్ ఉంది కదా, ఆ 3 డాట్స్ దగ్గరికి క్లిక్ చేయడం అందరూ కూడా. ఇక్కడ మై ప్రొఫైల్ అని చెప్పి చూడండి. ఇక్కడ మై ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. దాంట్లో ఇక్కడ చూడండి యూజర్ నేమ్. నేను ఇంటర్లింక్ అండర్స్కోర్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి పెట్టుకున్నాను. అలాగే మీరు కూడా ట్విట్టర్లో మీకు సపరేట్గా మీరు క్రియేట్ చేసుకోండి, టెలిగ్రామ్లో క్రియేట్ చేసుకోండి. దాంతోపాటు బయోలో కూడా సేమ్ ఇలాగ మీరు నేమ్ చేంజ్ చేసుకోవాలి. మీరు అఫీషియల్ ఇంటర్లింక్ అంబాసిడర్ అని చెప్పి పెట్టుకోవాలి. లేకపోతే మీరు ఇంకా ఇంటర్లింక్ అంబాసిడర్ అవ్వలేదు కాబట్టి ట్రైనీ అంబాసిడర్ ఇంటర్లింక్ అని చెప్పి పెట్టుకోండి. అండ్ మీ డిపిలో నేమ్ కూడా ఇలా చేంజ్ చేసుకోవాలి మీరు. డిపిలో నేమ్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సందీప్ కుమార్ ఇంటర్లింక్ అంబాసిడర్ అని చెప్పి పెట్టుకున్నా. మీరు మీ పేరు ఏదైతే ఉందో అది పక్కన డాష్ పెట్టి ట్రైనీ అంబాసిడర్ అని చెప్పి పెట్టుకొని మీరు ఇక్కడ కాపీ ఉంది చూసారా, ఇక్కడ సింబల్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఉంది కదా ఈ నేమ్ని, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే ఇక కాపీ యూజర్ నేమ్ వచ్చింది. ఇది కాపీ చేసింది తీసుకెళ్ళి ఇది కూడా ఇక్కడ చేయండి, ఇక్కడ కాపీ చేయండి. ఒక కాపీ అయిపోయింది. తర్వాత ఎవరు ఇంటర్లింక్ ఐడి మనం లాగిన్ అయినప్పుడు ఇంటర్లింక్ ఐడి ఏదైతే ఉందో మంది అది ఇక్కడ ఇవ్వాలండి మనం. సో మీ ఇంటర్లింక్ ఐడి ఏదైతే ఉందో అది ఇవ్వండి అందరూ కూడా ఇక్కడ. తర్వాత మీరు ఏ కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇండియా, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ఇండియా అని ఇక్కడ ఉంది కదా ఆప్షన్, ఆ ఇండియా సెలెక్ట్ చేసుకున్న అందరూ కూడా. తర్వాత హూ ఇన్వైట్స్ యూ టు బికమ్ ఇంటర్లింక్ అంబాసిడర్, మిమ్మల్ని ఇంటర్లింక్ అంబాసిడర్గా అవ్వడానికి మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారని చెప్పి అన్నారండి. ఎవరు ఇన్వైట్ చేశారన్నప్పుడు ఇవన్నీ ఇక్కడ అందరూ కూడా నా ఐడి ఇవ్వండి 999123497776. ఈ ఐడి అనేది ఖచ్చితంగా అందరూ ఇవ్వాలండి, ఇది మర్చిపోవద్దు. ఇది నోట్ చేసుకోండి మీరు అందరూ కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లీజ్ సబ్మిట్ యువర్ ఎక్స్ అండ్ అదర్ సోషల్ మీడియా అకౌంట్ ప్రొఫైల్స్ అని చెప్పి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇదిగోండి ఈ ప్రొఫైల్ లింక్స్ అనేది ఇవ్వాలండి. మీకు యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, అంటే ట్విట్టర్ కానీ. ట్విట్టర్ అంటే ఇదివరకు ట్విట్టర్ అని చెప్పనేవాళ్ళు, ఇప్పుడు ఎక్స్ అని చెప్పి అంటున్నారండి దాన్ని. ఆ ట్విట్టర్ కానీ ఎక్స్ కానీ ఆ లింక్స్ అనేది ఏవైతే ఉన్నా ఆ లింక్స్ మనం ఇక్కడ సబ్మిట్ చేయాలి. దాంతోపాటు మిగతా ఉన్న సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఇక్కడ సబ్మిట్ చేయాలండి. ఇక్కడ యువర్ ఆన్సర్ అని చెప్పి ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ట్విట్టర్ చూపిస్తాను మీకు నేను. ట్విట్టర్ ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి మీకు ట్విట్టర్ ఎక్స్ అని చెప్పి ఉంది కదా, అది ఇలా వస్తుందని మీకు ఇక్కడ హోమ్ సింబల్ ఉంది కదండి మీకు. ఇదిగోండి ఇక్కడ హోమ్ సింబల్ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి మీరు ఫస్ట్.
చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది. చేసిన తర్వాత ఇవ్వండి ఇక్కడ ప్రొఫైల్ సింబల్ అని చూడండి. ఇక్కడ ప్రొఫైల్ సింబల్ అని ఉంది కదా, ఆ ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేయండి. మీరు అందరూ కూడా క్లిక్ చేస్తే మీకు ఎలా వస్తుంది. ఇవ్వండి ఇక్కడ ప్రొఫైల్ అని కనపడుతుంది చూడండి. మళ్ళీ ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. అందరూ కూడా క్లిక్ చేసిన తర్వాత ఇవ్వండి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ షేర్ అన్నది చూసారా, ఇవ్వండి షేర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇవ్వండి ఇక్కడ కాపీ బటన్ కనపడుతుంది చూడండి. ఇక్కడ ఇంటర్లింక్ కాపీ బటన్ కనపడుతుంది మనకి. కనపడుతున్న 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. అందరూ కూడా ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ బటన్ అని చూసారా, ఇదిగోండి షేర్ బటన్ అని చెప్పింది కదా, ఈ షేర్ బటన్ మీద క్లిక్ చేయండి. షేర్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది చూడండి, కాపీ అని సింబల్ కనపడుతుంది కదా. మళ్ళీ చూపిస్తాను ఉన్నాను మీకు. కాపీ ఇదిగోండి కాపీ అని చెప్పి కనపడుతుంది. ఈ కాపీ చేసుకొని మనం బ్యాక్ సైడ్కి వెళ్ళి ఇక్కడ మనం ఏదైతే కంటెంట్ ఫామ్ సబ్మిట్ చేస్తున్నామో ఇక్కడ కింద కనపడుతుంది కదా మీకు, ఇక్కడ కాపీ చేసేయండి అది. తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ సింబల్ అని చెప్పి ఉంది, నెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇలాగా మనకి ఎన్నైతే ఉన్నాయో వాటి అన్నిటికి సంబంధించి కూడా సోషల్ మీడియా అకౌంట్స్ వన్ టైం సబ్మిషన్ వాళ్ళు అని చెప్పి అన్నారు. సో ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకొని ఇక్కడ మీకు ఉన్నవన్నీ కూడా సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయండి మీరు. ఓకేనా? థ్యాంక్ యూ అండి.